అద్దాల్లో నుంచి అరకు అందాలు. విశాఖపట్నం నుంచి అరకు లోయకు ఎప్పుడైనా వెళ్ళారా? అందమైన లోయలు, ఆ పక్కనే నిలువెత్తు కొండలు, కొండల్ని మూసివేయడానిక అన్నట్లుగా నిటారుగా పెరిగిన మహావృక్షాలు. అరకు అందాలను చూడడానికి రెండు కళ్ళు చాలవు. కొండల చుట్టూ వెళ్లే రైలు ఇంజిను, బోగీలు పక్కపక్కనే వెళుతున్నట్లు అనిపించే అనుభూతిని మనం మాటల్లో వర్ణించలేం. చుట్టూ మూసేసిన బోగీల్లో ప్రయాణమే అంత గొప్పగా ఉంటే, కదిలే రైలు అద్దాల్లో నుంచి అరకు అందాలను ఆస్వాదించే అవకాశం వస్తే అబ్బురమే కదా. ఈ అవకాశం అంది వచ్చే సమయం దగ్గర పడింది. అరకులోయ అందాలను వీక్షించేందుకు వీలుగా చుట్టూ అద్దాలను బిగించిన అద్భుత రైలు విశాఖ వచ్చేసింది. ఇందులో కూర్చుని చల్లని బోగీల్లో అందాలు ఎటు ఉంటే అటు కుర్చీలను గిర్రును తిప్పుకుంటూ ఆస్వాదిస్తూ సరదాగా సాగిపోయేందుకు అంతా సిద్ధంగా ఉండండి. 2 అద్దాల బోగీలతో నడిచే ఈ రైలులో 80 మంది ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 బోగీలకు అయిన ఖర్చు 2 కోట్లు. భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఈ ప్రత్యేక రైలుకు 2 బోగీలుంటాయి. ముందు ఇంజిన్, ఆ తర్వాత వరుసగా 2 బోగీలు. ప్రయాణికులు కూర్చోవడంతో పాటు లోయలు అందాలు వచ్చినప్పుడు లేచి బోగీలో ఒక పక్కగా నుంచుని చూసేందుకు వీలుగా అమరికలు ఏర్పాటు చేశారు. దీనికోసం రైలులో ఓ చివర ప్రత్యేక లాంజిని డిజైన్ చేశారు. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలకు అరకు అద్దాల రైలు వేదిక కాబోతోంది. రైల్వే యంత్రాంగం దీనికి విస్టోడామ్ అనే పేరు పెట్టింది. చుట్టూ ఎటు చూసినా అందాలు కనిపించేలా అద్దాలు, ఆకాశం చూసేందుకు కూడా భోగి పైకప్పుగా అద్దాలని అమర్చారు. ఇలా అన్ని వైపుల నుంచి చక్కటి అందాల్ని ఆమాంతం ఆస్వాదించేలా విలాసవంతమైన యాత్రకు ఈ రైలు సిద్ధమవుతుంది. విశాఖ అరకు మధ్య నడిచే ఈ రైలుకు 2 బోగీల్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో డిజైన్ చేయించి తయారు చేశారు. ఈ మధ్య అంగులు పూర్తి చేసుకున్న ఈ 2 కోచ్ల్లో ఒకటి పూర్తిగా ముస్తాబై చెన్నై మీదుగా త్రివేంద్రం, షాలిమార్కు వెళ్లే రైలుకు అనుసంధానమై విశాఖపట్నం చేరుకుంది. మరో బోగి 20 రోజుల తర్వాత ముస్తాబై ఇక్కడికి వస్తుంది. ఈ తరహా ప్రత్యేక రైలును రైల్వే శాఖ రూపొందించడం ఇదే తొలిసారి. దీంతో ఇది చరిత్రలో నిలిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అరకకు ఆ బోగీని ఇంజిన్ ద్వారా ప్రయోగాత్మకంగా తీసుకెళ్లాలన్నారు. ఇదే తరహాలో మరో బోగి ఇక్కడికి వచ్చాక దాన్ని ప్రయోగాత్మకంగా పట్టాలపై నడిపించిన తర్వాత అనుమతులు వచ్చాక ప్రయాణికులకు అందుబాటులో ఉంచుతారు. చెన్నైలో మొత్తం 4 అద్దాల బోగీలను తయారు చేయగా అందులో 2 కాశ్మీర్కు కేటాయించారు. తొలిసారిగా విశాఖపట్నం నుంచి ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. అయితే ఈ రైలును ప్రయాణికులకు ఎప్పుడు అనుమతిస్తారనేది త్వరలో వెల్లడిస్తారు. అద్దాల బోగీల రైలులో అటు ఇటు 2 విలాసవంతమైన కుర్చీల్ని అనుసంధానం చేశారు. వీటి మధ్య నడిచే దారి ఉంటుంది. ప్రయాణికులు తమ సౌకర్యం కోసం సీట్లను వాలుగా చేసుకునే వీలుతో పాటు తన పక్కనున్న ప్రయాణికుడితో కలిసి గుండ్రంగా తిరిగే సౌకర్యం అన్ని కుర్చీలకు ఉంటుంది. ప్రయాణికులకు సంబంధించిన లగేజ్ని కుర్చీల పక్కనే కాకుండా బోగీ చివరలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ర్యాకుల్లో అమర్చుకోవచ్చు. అదే బోగీకి మరో చివర ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇక్కడ నుంచుని కూడా అందాలను వీక్షించవచ్చు. ఇలా చూడడానికి బోగీ చివరలో పెద్ద అద్దాలుంటాయి. విలాసవంతమైన ఈ బోగీల్లో ఆటోమేటిక్గా అనౌన్స్మెంట్ వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే రైలును జీపీఎస్కు అనుసంధానించడంతో పాటు అరకు, విశాఖ రాకముందే మీరు దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది అంటూ మాటలు వినిపిస్తాయి. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ప్రయాణికుల రక్షణ నిమిత్తం హెచ్డీ వీడియోలు తీసే సీసీ కెమెరాలను ఇందులో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ బోగీల్లో అత్యాధునిక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. ఎల్ఈడి స్క్రీన్లను కూడా అమర్చారు. వీటి ద్వారా పర్యాటక సందేశాలతో పాటు ప్రకటనలు, ఇతర వివరాలను ప్రదర్శిస్తూ ఉంటారు. బోగీలు పూర్తిగా ఎల్ఈడి లైట్లతో అలంకరించారు. వెలుతురు కళ్లకు ఏమాత్రం ఇబ్బంది ఉండకుండా టెక్నాలజీని వాడినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ రైలును పూర్తి స్థాయి ఎయిర్ కండిషనర్గా మార్చారు. ఎండలో ప్రయాణించినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సర్వ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ సమ్మర్లోనే అద్దాల రైలు నుంచి అరకు అందాలను ఆస్వాదించేయండి మరి.